వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం ఉన్న బిజీ స్కెడ్యూల్‌లో తనకంటూ మంచి సినిమా రేటింగ్ ఉన్న సమయంలో, ఇంకా ఒకానొకప్పుడు చూసుకుంటే తన ప్రేమ విషయాలు కానీ, ఇక వ్యక్తిగత విషయాల వివాదాలలో కానీ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుండేది. ఇంకా అదే విధంగా ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే లేడీ సూపర్ స్టార్‌గా మారిన తర్వాత తన ప్రతిభకు తగ్గట్టుగా వార్తల్లో నిలుస్తుంది. ఇంకా తన వివాహం అయిన తర్వాత అదేనండి మన 'నయనతార'. ఇంకా ఒక టాప్ డైరెక్టర్ అయిన 'విఘ్నేష్ శివన్‌తో' తన వివాహం అయింది. ఇంకా అప్పటి నుంచి ఈ విహారయాత్రలంటూ టూర్‌ల మీద టూర్‌లు వేసుకుంటూ, ఇంకా తను కొన్ని ఫోటోలు సోషల్ మీడియాతో పంచుకోవడం, అవి వైరల్‌గా మారడం గూడా అందరికీ తెలిసిందే. ఆ తర్వాత సరోగసీ ద్వారా ఇద్దరు కవల పిల్లలకి జన్మనించిన విషయం గూడా తెలిసిందే. ఇంకా వాళ్ళిద్దరూ జన్మించిన తర్వాత నుంచి కొన్ని ఫోటోలు మీడియాతో షేర్ చేసుకుందనమాట. ఇక అవి వైరల్ ఎప్పటికప్పుడు అయితున్న విషయం గూడా అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం ఉన్న బిజీ సినిమా లైఫ్‌లో విఘ్నేష్ శివన్ ఇవాళ ఫ్యామిలీకి ఎంత సమయాన్ని ఇస్తుర్రో అనే విషయాన్ని చెప్పకనే చెప్పాడు విఘ్నేష్ శివన్ గూడా. అయితే రీసెంట్‌గా ఫాదర్స్ డే సందర్భంగా మన 'బాహుబలి' స్ట్రీక్ పిక్ అయిన బాబుని పైకెత్తి అంటే నీళ్ళలో తను మునిగి బాబులని ఇద్దరిని కూడా చేతిలో పైకెత్తడం పిక్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఇంకా ఆ జోరుని చూస్తుంటే నెట్టింట ఇగ నెటిజన్‌లు గూడా కామెంట్ జేయకుండా ఉంటారా? అయితే ఇక్కడ గూడా అట్లనే జేషిర్రు. ఎంత డెడికేషన్ ఉంది. ఇంత బిజీ సినిమా లైఫ్‌లో గూడా పిల్లలకి ఇంకా ఫ్యామిలీకి ఎంత సమయాన్ని ఇస్తున్నారు అనే విషయాన్ని గురించి కామెంట్‌ల మీద కామెంట్‌లు చేస్తుర్రనమాట. ఇంకా అదే విధంగా తను నీటిలో మునిగి పిల్లలని పైకి తీయడం అనేది కూడా చాలా ముచ్చట అనిపించింది. అందరిని గూడా ఆకర్షించే విధంగా ఉందనమాట. ఇంకా దాని గురించి పంచుకుంటూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు గూడా పంచుకుర్రు. ఇక వీటిని జూషినోళ్ళైతే నిజంగా ఫిదా అయిపోయారనే జెప్పుకోవాలి. ఇంక మన 'బాహుబలి' పిక్ అవ్వడంతో ఇగ అందరూ గూడా దీనికి ముగ్ధులైపోయిన విషయాన్ని గూడా ఇప్పుడు పంచుకుంటున్నారనమాట. ఇంకా 'నయనతార' ఏ పిక్ పెట్టినా గానీ అది వైరల్‌గా మారుతుంది. ఇప్పుడు ఈ పిక్ తోటే అందరికీ తెలిసిందే. ఇగ ఇది అన్నిటికన్నా నార్మల్ డేలో గూడా దీన్ని పంచుకోవడమే గాకుండా ఫాదర్స్ డే సందర్భంగా ఈ పిక్‌ని పంచుకోవడం ఇప్పుడు విశేషంగా మారింది. అయితే 'నయనతార' కానీ, 'విఘ్నేష్ శివన్' గానీ వాళ్ళ ఇద్దరి డెడికేషన్ ఫ్యామిలీ కోసం చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఇక అదే విధంగా ఇంకో నెటిజన్ గూడా దీనికి ఒక కామెంట్ జేషిర్రు. మీరు ఎప్పుడూ ఇలానే ఉండాలి. ఎప్పటికీ కూడా పిల్లలతో కలిసి సంతోషంగా ఉండాలి అని చెప్పుకొచ్చారనమాట. అయితే ఇప్పుడు పాన్ ఇండియన్ లెవెల్‌లో 'నయనతార' సినిమాలు చేయడం గూడా అందరికీ తెలిసిందే. ఆమె పాన్ ఇండియన్ బ్యూటీ అయిపోయింది. ఇక 'విఘ్నేష్ శివన్' గూడా దర్శకత్వం వహిస్తున్న సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు గూడా మంచి హిట్టే అందుకున్నాయని గూడా వినిపిస్తుందనమాట. అయితే 'నయనతార' సినిమాలో మీ ఫేవరెట్ సినిమా ఏంటి? అది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అట్లనే ఆడ గంట సింబల్ ఉంటది. దాన్ని కూడా నొక్కేయండి.